అందరికీ శుభోదయం. ఈరోజు మనం 9వ తరగతిలోని వలస కూలి అనే పాఠం గురించి నేర్చుకుందాం. మనం 1వ పాఠంలో దానశీలము అది ఏదో ఎప్పుడో జరిగిపోయిన పాఠం, కానీ వలస కూలి అనేది ఈ గత ఒక 50 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను ఉద్దేశించి మనకి ఈ పాఠం చెప్పబడింది. ఇది మన కాలంలోనే జరిగిన సంఘటన. మరి వలస అన్నారు. వలస అని అంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడం. ఇప్పుడు మనం ఊర్లలో నుండి అందరం హైదరాబాద్కు వచ్చినాం. మనం కూడా వలస వచ్చిన వాళ్ళమే. మన ఊరు దాటి వేరే పక్క ఊరికి వెళ్ళినా, రాష్ట్రానికి వెళ్ళినా, డిస్టిక్ పోయినా, దేశం దాటినా వలస వచ్చిన వాళ్ళమే అని పిలుస్తారు. మరి ఇక్కడ ఈ పాఠంలో వలస వెళ్ళింది ఎవరు అని అంటే కూలీలు. మరి కూలీలు ఎక్కడికి వలస వెళ్ళారు అని అంటే తూర్పు తీర ప్రాంతమైన కోస్తా నుండి శ్రీకాకుళం నుండి కింద నెల్లూరు వరకు మీరు ఆంధ్రప్రదేశ్ పటం చూడండి. అదంతా కోస్టల్ ఏరియా, అంటే తీర ప్రాంతం. అక్కడికి వలస వెళ్ళారు. మన తెలంగాణలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా నుండి కూలీలంతా జాలరు, బెస్తవాళ్ళు అంటారు కదా, వాళ్ళంతా చేపలు పట్టడానికి కోస్తా తీరం వెళ్ళారు అన్నట్టు. ఎందుకు? 1977లో మన దగ్గర బాగా కరువు, అంటే పాలమూరు జిల్లా, ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా, అది ఎప్పుడు కరువు ప్రాంతంగానే గుర్తించవచ్చు. ఇప్పటికీ అక్కడక్కడ 1-2 ప్రాజెక్టులు అయినాయి, కానీ ఒక 50 సంవత్సరాల క్రితం ఏ విధమైన ప్రాజెక్టులు ఏమీ లేవు. కాబట్టి అక్కడ ఏ రకమైన ఆనకట్టలు లేక నీళ్లు లేక ప్రజలంతా ఇట్లానే బొంబాయికో, దుబాయ్కో, ఆంధ్రాకో, హైదరాబాద్కో ఎటో అటు వలస వెళ్ళేవాళ్ళు. ఈ పాఠంలో వలస వెళ్ళింది ఎక్కడ అంటే ఆంధ్ర ప్రాంతానికి. అయితే వాళ్ళు ఇంకా చాలా రోజులైంది రాలేదు అనేసి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళంతా బాధతో ఉన్న సమయంలో అక్కడ ఒక తుఫాన్ వచ్చింది అనేసి తెలిసింది. మరి ఆ తుఫాన్లో మా వాళ్ళు వెళ్ళిందే వేటకి కదా, చేపల వేటకి కదా, తుఫాన్ వచ్చిందంట, ఇంకా రాలేదు అని ఇక్కడున్న మన వాళ్ళు ఇంటి దగ్గర వీళ్ళు బాధపడుతున్న దృశ్యాన్ని ఎదురుగా అదే ప్రాంతానికి చెందిన ఆయన కాలం కూడా చూడండి. జనవరి 1, 1929 నుండి ఆయన 2003 వరకు ఈ 77లో వరదలు వచ్చినాయి. అంటే అప్పటికి దాదాపుగా ఆయన వయసు ఒక 50 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఆయన కూడా ఆ ప్రాంతానికి చెందిన వాడే కాబట్టి ఆ ప్రజలలోని వాళ్ళ కోసం వాళ్ళు పడుతున్న ఆవేదనని ఆయన తన రచనలలో చూపించిండు. ఇదే రామారెడ్డి గారు ఆ బాధని పాఠంలో చెప్పబడింది. మరి కవి ముకురాల రామారెడ్డి, ఈయన ప్రాంతం ఎక్కడ చూడండి, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామం. ఆయన గ్రామమే ఆయన ఇంటి పేరు. మరి ఈయనది కూడా మహబూబ్ నగర్ జిల్లా వాసి. అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడికి వెళ్ళిన వాళ్ళ గురించి దగ్గరగా ప్రత్యక్షంగా చూసి రాసినాడు ఈయన. మరి ఆయన కాలం 1929 నుండి 2003 వరకు, ఈ దశాబ్దంలోని వారు. రచనలు: దేవరకొండ దుర్గం, మేఘదూత, ఇది అనువాద కవిత్వం, అంటే వేరే భాషలో ఉన్నదాన్ని నా తెలుగులోకి అనువదించిండు. 3వది నవ్వే కత్తులు, రాక్షస జాతర. ఈ 2 దీర్ఘ కవితలే కానీ దీర్ఘ పెద్దవి, ఎక్కువ పేజీలలో రాయబడింది, చిన్నవి కాకుండా. హృదయ శైలి అనేది గేయ సంకలనం, సంపుటి అనొచ్చు. చాలా గేయాలు కలిపి ఒక 20 ఒక 30 గేయాలు కలిపి ఒక పుస్తకంగా అచ్చువేయబడిందే హృదయ శైలి. ఉపరిశోధన, తెలుగు సాహిత్య నిఘంటువు అంటే డిక్షనరీ, సాహిత్యానికి సంబంధించిన పదాలకు సంబంధించిన డిక్షనరీ అది. సరే, ఇంకా మరి ఇంకేముంది ఇక్కడ? మరి మనకి పాఠము ఏ ప్రక్రియకు చెందింది అని అంటే గేయ ప్రక్రియకు చెందినది. అంటే గేయము పాట రూపంలో ఉండేది గేయం. తర్వాత మరి ఇంకా ఇది ఎక్కడి నుండి తీసుకోబడింది అంటే హృదయ శైలి అనే గేయ సంకలనంలో నుండి తీసుకోబడింది ఒక గేయం ఇది. తర్వాత ఇది చెప్పేసిన తర్వాత మన ముకురాల రామారెడ్డి గారికి డాక్టరేట్ వచ్చింది. PhD పట్టా రావడం అని అర్థం డాక్టరేట్ అంటే. మరి అది ఆయన ప్రతి ఒక్కరు ఒక గ్రంథాన్ని ఏదో ఒక విషయం మీద రాయాలి.
ఈయన దేనిపైన రాసిండు అంటే ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే గ్రంథాన్ని రాయడం వల్ల పిహెచ్డిలో ఆయన చేసిన పరిశోధన గ్రంథం అని పిలుస్తారు దాన్ని. దానికి డాక్టరేట్ వచ్చింది. తర్వాత 1976లో విడిజోడు అనే కథకు ఈయనని జాతీయ కవిగా గుర్తించడం జరిగింది. తర్వాత సన్మానం కూడా చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఇంత 2 ప్రాంతాలలో ఈ విడిజోడు కథకి రామారెడ్డి గారిని ఎంపిక చేయడం జరిగింది. ఇదే కథకు సంబంధించి కృష్ణా పత్రిక వాళ్ళేమో ద్వితీయ బహుమతి ఇచ్చారు. పత్రిక వాళ్ళేమో ద్వితీయం ఇచ్చారు, దేశమేమో జాతీయ కవిగా గుర్తించింది. మరి ఈ ముకురాల రామారెడ్డి గారి ప్రత్యేకతలు, ఆయన ఏమేం పనులు చేసేవాడు, సామాజిక స్పృహని కలిగి ఉండేవాడు. సమాజంలో ఏం జరిగినా ప్రతి విషయం పైన ఆయన స్పృహని కలిగి ఉండేవాడు. ఆయన రచనలలో కూడా సమాజము, ప్రజలు అన్నీ కలిపి ఉండేది. మరి సాహిత్య రంగము అంటే తెలుసు మనకి, కథలు, కవిత్వాలు, గేయాలు, పాఠాలు అన్నీ రాయడంలో ఆయన అన్నీ ఉన్నాయి. చూడండి, కథలు ఉన్నాయి, గేయాలు, కవితలు, దాంట్లో ఆయనకి నైపుణ్యం ఉంది. ఇంకా ప్రజా ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేవాడు. ప్రజా ఉద్యమాలు కూడా ఆయన జరిగిన కాలంలో 1929 నుండి 2003 వరకు తెలంగాణ ఉద్యమం జరిగింది, సాయుధ తెలంగాణ ఉద్యమం జరిగింది. నిజాం కాలంలో ఆంధ్రప్రదేశ్లో 69లో సపరేట్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా జరిగింది. ఇలాంటి ఉద్యమాలలో ఇంకా ఏ ఉద్యమాలైనా సరే ప్రజలకు సంబంధించిన పోరాటాలలో ఆయన కవిగానే పాటలు రాయడమే కాకుండా ప్రత్యక్షంగా పోరాటాలలో కూడా పాల్గొన్నాడు. ఇది కవి పరిచయం. పాఠంలోకి రండి. మనకి ఇక్కడ సుద్దాల హనుమంత్ గారు చిన్నదొక వ్యవసాయ కూలికి సంబంధించి ఒకటి చెప్పిండు. ఊరిలో నీకిల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు, కూలి నిర్ణయం ఇంతని లేదు, కూలి పని స్థిరమైనది కాదు, ఆలు పిల్లల నేలేదెట్లా అనే చింతన నిన్నిడదోయి వ్యవసాయ కూలి. బ్రతుకు తెరువు లేక నీవు భార్య పిల్లలను వదిలిపెట్టి బస్తీ చేరి రిక్షాలాగి బలముగా జ్వరమొచ్చి పంటే కాస్త గంజి నీళ్లు కాసిపోసే దిక్కవరోయి వ్యవసాయ కూలి అని ఒక కూలీ జీవితాన్ని మన సుద్దాల హనుమంత్ గారు చెప్పినేమని. నీకు కూలి నిర్ణయం ఇంత కూలి ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడికి నెలకి 2,000 1,000 రూపాయలని అప్పట్లో ఉంది, ఎప్పుడైనా ఇప్పుడు కూడా ఉంది. కానీ కూలీకి ఇంత అని లేదు. ఎక్కువ మంది వస్తే కూలి తక్కువ అవుతుంది, తక్కువ మంది వస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. అందుకే కూలీకి ధర ఇంత అని లేదు, స్థిరమైన నివాసము లేదు. నువ్వు ఊళ్ళలో పని లేక పక్క ప్రాంతానికి వచ్చినా కూడా నువ్వు ఒక్కడివే ఏదో కష్టాలు పడి రిక్షా లాగి ఏదో సంపాదిస్తే నీకు తక్కువ పట్టుమని జ్వరం వస్తే ఇన్ని గంజి నీళ్ళు కాసి పోసేటోళ్ళు కూడా నీకెవరు లేరు, ఓ వ్యవసాయ కూలీ. మరి ఊళ్ళల్లో నుండి వచ్చే వాళ్ళంతా వ్యవసాయ కూలీలే. అక్కడ వ్యవసాయం పనులు వర్షాలు లేకపోతే మరి గడవాలి కాబట్టి పట్టణానికి వస్తారు. ఇది కూలీ యొక్క పరిస్థితి అని సుద్దాల హనుమంత్ గారు చెప్పారు. ఇప్పుడు పాఠంలోకి రండి. మొదటి గేయం చూద్దాం. కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన, చినుకురాలే ఆశ లేదని చెర్లుకుంటలు పర్రెవడనని కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని, చౌట మడుగులేయండి కొయిల సాగరం నిండేది కాదని, పైరులన్నీ ఒరుగులయ్యి పల్లెలో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. కొడిమెలుగా లాలగలడు
గుడిసెకు విసిరిపోతివా నసాకతు నైలాను వలనే నడుము చుట్టుకపోతివా తిరిగి మన్నెం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం పోతివా ఎన్నడొస్తవు లేవరి పాలమూరి జాలరి ఎన్నడొస్తవు లేవరి పాలమూరి జాలరి మెరిగ చాపకు బొచ్చ చాపకు మరిగి రాకనే పోతివా చందమామల పరక పిల్లల చారు మరచే పోతివా ఎన్నడొస్తవు లేవరి పాలమూరి జాలరి ఎన్నడొస్తవు లేవరి పాలమూరి జాలరి కోస బెస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు కట్టనందుకు ఎన్నడొస్తవో లేవరి పాలమూరి జాలరి ఏడ ఉంటివో లేవరి ఎన్నడొస్తవు జాలరి ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపాయే ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలం అంటూ జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకునంట ఎక్కడుంటివి లేవరి ఎన్నడొస్తవు జాలరి ఎక్కడుంటివి లేవరి ఎన్నడొస్తవు జాలరి. ఇది పాట. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా అన్నారు. కోస్తా దేశము అంటే ఇక్కడ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తీర ప్రాంతాన్ని కోస్తా అని పిలుస్తారు. మరి అక్కడ బాగా దొరుకుతుంది అని నువ్వు పోయినావు. బాగా ఎందుకు దొరుకుతుంది అంటే అది సముద్ర తీరం కాబట్టి అక్కడ ఎప్పుడు చేపలని పట్టడం బాగా ఉంటుంది కాబట్టి అక్కడ పోయిండు. ఒకసారి ఉండడం అనకుండా ఉండదు. సముద్ర తీరంలో ఎప్పుడు చేపలను పట్టడం పని ఉంటుంది అని అక్కడ పోయినావు కదా, మరి ఎప్పుడు వస్తావు అని చెప్తున్నాను. ఇక్కడ రెండోది చూడండి. గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన. గోకులాష్టమి అంటే శ్రీకృష్ణుడి జన్మాష్టమి. అది ఇంక ఇప్పుడు వస్తూనే ఉంటుంది కదా అది. మరి ఆ గోకులాష్టమి అయిపోయింది, దానికి వస్తా అని చెప్పిపోయినావు. ఇక్కడ వర్షాలు పడే సూచన మనకి జూన్లో తెలుస్తుంది, జూలైలో పోతాం. ఈ జూన్లో స్టార్టింగ్లోనే అర్థమైపోతుంది వర్షాలు పడుతున్నాయా పడవా అనేది. ఇంకా వస్తలేవని ఆయన పోయిండు. పోయేటప్పుడు గోకులాష్టమి శ్రావణ మాసంలో ఉంటుంది, వస్తా అని చెప్పి పోయినావు నువ్వు. అది కూడా దాటిపోయింది, నువ్వు అటే పోయినావు. గొడ్ల డొక్కలు గుంజడము అంటే అది తగ్గిపోవడం. మనం ఎవరైనా బక్కగైనవు అన్న పెద్దోళ్ళు చూడండి, మస్తు గుంజినవు కదా అంటారు, అంటే బక్కగైనవు కదా అని అర్థం. ఇక అలా డొక్కలు అంటే కడుపు ఈ పక్కన ఉండేటివి. మరి అవన్నీ గొడ్లకే కాదు, ఇక్కడ మనుషులకు కూడా ఏది లేక ఆహారం లేక మనుషులు కూడా లోపలికి అవుతున్నారు. గొడ్లు కూడా డొక్కలన్నీ గుంజుకపోతున్నాయి అని చెప్తున్నాడు. మనం అటే పోయినావు, ఇక్కడ మాకు లేదు గొడ్లకు లేదు అని అర్థం అక్కడ. మరి వాగులలో వంకలలో వానపాములు ఎండిన అంటే వాగులు నీళ్ళు వచ్చినప్పుడే వర్షాకాలంలో వానపాములన్నీ బయటికి వస్తాయి. నీళ్ళు ఉండి అట్లా ఉంటేనేమో అదే బురదల మళ్ళీ లోపల బయట తిరుగుతుంటాయి. వానలు లేకపోయే వరకు బయటకు వచ్చినాయి, మళ్ళీ మెత్తగా ఉండదు కదా, గట్టిగా అయిపోతుంది కదా, లోపలికి వెళ్ళలేవు. అవన్నీ బయటకు వచ్చి అక్కడే ఎండకి మాడిపోతున్నాయి అని నువ్వు పోయినావు. అంటే చెరువులల్లో పొలాలలో నీళ్లు లేవు అని అర్థం అక్కడ. మరి చినుకు రాలేగా వానలు పడవు అన్న ఉద్దేశంతో నువ్వు వెళ్ళిపోయినావు కదా. చెరువు కుంటలు పర్రెలు పడతాయి అని అన్నారు. మీరు ఊర్లలోకి వెళ్తే నీళ్లు లేకపోతే చెరువులు చూడండి పర్రెలు వస్తుంటాయి. అక్కడ నీళ్ళు ఎండిపోయినప్పుడు పర్రెలు పడుతుంటాయి. అవన్నీ చూసి నువ్వు పోయినావు కదా, మరి ఎప్పుడు వస్తావు అని అర్థం. మూడోది, చాలు వానే పడదు సరళ సాగరం నిండేది కాదని చౌట మడుగులేయండి కోయిల సాగరం. ఇక్కడ చాలు వాన అంటే మనకి విత్తనాలు వేయడానికి పంటలు పండడానికి సరిపడే వాన, ఒక మోస్తారు వర్షం. ఈ వాన కూడా పడతలేదు. ఆ సరళ సాగరము కోయిల సాగరం అనేవి అక్కడ చెరువులు, ఆ రెండు నిండవు. అవి నిండితే కొంచెం ఆ ఊర్ల చుట్టూ ఉన్న వాళ్ళకి అవసరానికి వస్తుంది, కానీ ఆ రెండు నిండవు అనుకున్నావు. నువ్వు సాలువాన కూడా ఇంతో అంత కొంచెం వర్షం కూడా పడదు అనేసి నువ్వు పోయినావు కదా, మరి ఎప్పుడు వస్తావు. పైరులన్నీ వరుగులయ్యే అన్నాడు. వరుగులు అంటే ఏదన్నైనా ఎండ పెడితే తగ్గిపోతుంది, చూసిరా బక్కగా అవుతుంది. ఒకప్పుడు మామిడి ఒరుగులు అనేది చూసేది మా చిన్నప్పుడు. మామిడికాయలు మంచిగా ఇంత ముక్కలని ఎండ పెడితే సన్నం దగ్గరకు అయిపోతాయి, దాన్ని ఒరుగులు అనేది.
ఇప్పట్లో అవి మనకి ఇంక ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కాబట్టి అవసరాలు లేకుండా పోయినాయి. అప్పుడు అది ఎండాకాలంలో పెట్టిన మామిడి ఒరుగులని చలికాలంలో పప్పు చేసుకునేటోళ్ళు. ఇప్పుడు మరి పొలాలన్నీ కూడా అట్లా ఎండిపోతున్నాయంట, ఒరుగుల్లాగా అవుతున్నాయి. ఆ మామిడికాయ మొక్కలు ఎట్లయితే ఎండిపోతున్నాయో ఇక్కడ పొలాలు కూడా అట్లా ఒరుగుల్లాగా అయిపోతున్నాయి. పైరులన్నీ ఒరుగులయ్యి మరి పల్లెలో బతికేది ఎట్లా? పొలాలన్నీ ఎండిపోతున్నాయి, మరి ఎట్లా బతకాలనే నువ్వు పోయినావు. నువ్వు వెళ్ళిన ఉద్దేశం మంచిదే, కానీ నువ్వు ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నారు. ఇంకా కొడిమెలు గాలాలు గడలు గుడిసెకు విసిరిపోతివా. కొడిమెలు అంటే మీరు ఈ సాగర్ వెళ్ళినప్పుడు చూడండి, చిన్న చిన్న బుట్టలు, అది తిరిగేస్తే అందులో నలుగురు వెళ్ళడానికి వీలుంటుంది, దాన్ని కొడిమెలు. గాలము చేపలకు వేయడానికి, గాలానికి చిన్నది ఏదైనా పిండి అది పెట్టి మనం ఒక హుక్స్ పెట్టి పిండి పెట్టి అలా పెడితే దానికి చేప పడుతుంది. అలాంటివి పెద్ద పెద్దవి, వీళ్ళు లోపలికి వెళ్తారు కాబట్టి. మరి ఇవన్నీ నువ్వు తెచ్చి ఎక్కడ వేసినావు? ఇంటి దగ్గర ఉన్న గుడిసె మీద, వాళ్ళకు ఉన్నది గుడిసె, ఆ గుడిసెలో పైన గుడిసె మీద కప్పినావు కొడిమేని, గాలాన్ని దానికి వేసినావు. గడ అంటే పొడగాటి కర్ర. మరి అవన్నీ అక్కడ పెట్టినావు, నువ్వు పాటికి నువ్వు వెళ్ళిపోయినావు. మరి పోయేటప్పుడు ఎట్లా పోయిందంటే ఆయన నసాకతు నైలాను వలను నడుము చుట్టుకపోతివా. నైలాన్ది ఇప్పుడు మనకు మాంజాలు ఉంటాయి చూడండి, మన ఇండియన్ మాంజా అనేమో కొంచెం రఫ్ ఉంటుంది, చైనా మాంజా సాఫ్ట్ ఉంటుంది, మన పీకను కూడా కట్ చేస్తుంది. అట్లాంటిది నైలాన్ది. ఇక్కడ మరి సన్నగా మంచిగా ఉండేది నజాకతు అంటే స్మూత్గా సున్నితంగా ఉండేది, సన్నగా నాజుగా ఉండేది. మరి ఆ వలను తీసుకొని నడుముకు చుట్టుకొని పోతున్నావా అంటే మీరు చూడండి, నడుముకి వలను చుట్టుకొని కొంచెం కొంచెంగా నీళ్ళలో విసురుతుంటాను అట్లా. మరి ఆ వలని నడుముకు చుట్టుకొని పోతున్నావు. ఇక్కడ ఉన్నవన్నీ గుడిసె మీద పెట్టినావు, ఈ నైలాన్ వలని అంతా నడుము కట్టుకొని పోతున్నావా. పోయేటప్పుడు ఇంకేమంటుండు, వాళ్ళ ఊరి దగ్గర మన్నెంకొండ అనే కొండ మీద దేవుడు ఉన్నాడంట. ఆ దేవుడి దిక్కు చూస్తూ మొక్కుకుంటూ పోయినావు. మరి ఎన్నడొస్తావు జాలరి అని అడుగుతున్నారు. మనం కూడా చూడండి, ఊర్లలో నుంచి వచ్చేటప్పుడు పోయేటప్పుడు మన ప్రతి ఊరికి ఒక దేవుడు ఉంటాడు ఊరవతల. వచ్చేటప్పుడు పోయేటప్పుడు మనం కూడా మొక్కుతూ ఉంటాం. ఇప్పటి వరకు మీరు మొక్కకపోతే మొక్కుకోండి, మొక్కుకొనే వస్తాం, మొక్కుకొనే లోపలికి వెళ్తాం. ఆయన కూడా అట్లే వెళ్ళిండంట. ఇంకేమన్నాడు, మరి ఇక నువ్వు పోయినావు, అయిపోయేది చాలా రోజులైంది, కోస్త మెరుగ చేపకు బొచ్చ చేపకు మరిగి రాకనే పోతివా అంటే అక్కడ ఉన్న చేపలలో ప్రముఖమైనవి అంటే ఫేమస్ అయినవి ఏంటి అంటే మెరుగలు, బొచ్చలు. మరి ఆ చేపల చారు దాగి మరిగి అంటే అక్కడే అలవాటు అయ్యి అని అర్థం. ఇంకో దగ్గరనేమో వేడి చేస్తే మరిగినాయి అంటారు, ఇంకొక అర్థంలోనేమో అక్కడే అలవాటు అయిపోయినావు, అవి తిన్నావు అక్కడ పోయినావు, అవి తిన్నావు అక్కడే ఉన్నావు. మరి మన దగ్గర కూడా చందమామలు, పరక పిల్లలు ఉన్నాయి. ఈ చారుని మర్చిపోయినావు అంటే నువ్వు ఈ రుచిని మర్చిపోయినావు, ఆ రుచికే అలవాటు అయిపోయినావు, అక్కడే ఉన్నావు అని అంటున్నారు. మరి ఇంకా మరి ఎందుకు నీకు కోస్తా బెస్తల పడవలలో పోయి నువ్వు అక్కడ కూలోడు ఎందుకైనావు, ఇక్కడే ఎందుకైనావు, మరి ఆ కర్మ ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ వంతెనలు లేవు, ఆనకట్టలు కట్టలేదు, ఆనకట్ట కడితే నీళ్ళు ఉంటే ఇక్కడే చేపలు పట్టుకుంటూ ఉండేటాయన. మరి ఆనకట్ట కట్టలేదు కాబట్టి అక్కడ పోయినావు. మరి ఈ కర్మ ఎవరిది, ఈ పని ఎవరిది అసలు? ఆనకట్ట కట్టేది ప్రభుత్వాలది. అంటే కవి సామాజిక స్పృహ అన్నాడు కదా, అంటే సమాజం కోసము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాడు. మీలాంటి వాళ్ళు నాయకులంతా ఇక్కడ ఒక ఆనకట్ట కట్టిస్తే ఈ జాలరి ఒక్కడే కాదు, ఇలాంటి వేల మంది ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, వీళ్ళందరూ వెళ్ళారు కదా. అంటే సమాజం పైన ఆయన ఒక కవి కాబట్టి ఓ పాట రూపంలో ప్రభుత్వానికి తెలియజేస్తున్నాడు. ఎంతమంది కూలీల యొక్క ఆవేదనని ఆయన పాట రూపంలో తెలియజేస్తున్నాడు. మాటల ద్వారా తెలియజేస్తే ఈరోజు మనం చదువుకునే వాళ్ళం కాదు, ఇది పాట రూపంలో ఉంది కాబట్టి ఒకరి నుంచి ఒకటి రాసి పెట్టడం వల్ల ఈనాటికి మనం ఈ పాటని చదివినప్పుడు అనిపిస్తుంది, అప్పుడు కరువు వచ్చినప్పుడు కూలీలంతా అట్లా వలస వెళ్ళేవాళ్ళు అని కొంత మనకు కూడా ఆ విషయం అర్థమవుతుంది. కాబట్టి ఈయన సమాజం మీద ఏం జరిగినా అది ఎవరికి తెలియాలి అనేది తెలియజెప్పేవాడు, అదే సామాజిక స్పృహ. మరి ఇవన్నీ ప్రభుత్వాలు చేస్తే ప్రజలంతా వలసలు వెళ్ళరు అనేది కవి గారి యొక్క ఉద్దేశం. మరి ఇంకేమంటుండు, ఇంటికి వస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటి. ఆయన గోకులాష్టానికి అదే ఆగస్టులో వస్తుంది,
అప్పుడు వస్తా అన్నాయన. కార్తీక పున్నం వెళ్ళిపాయే, కారు చీకటి మబ్బులు అయిన వర్షాలు అయిపోయింది, చలికాలం వచ్చింది. చలికాలం స్టార్ట్ అయినప్పుడే కార్తీక పౌర్ణమి, దీపావళి స్టార్ట్ అవుతుంది. నువ్వు గోకులాష్టానికి వస్తున్నావు, పండగలన్నీ వరుసగా అష్టమి, రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి పూజలు, దసరా, దీపావళి, బతుకమ్మ అన్నీ అయిపోయినాయి. చివరికి కార్తీక పౌర్ణమి కూడా వచ్చేసింది, అది కూడా వెళ్ళిపోయింది. నువ్వు మాత్రం రాలేదు. మరి ఇట్లా 4 నెలలు గడిచిపోయింది కదా ఆయన రాక అని చెప్తున్నాడు. మరి ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలం అంటూ, ఇటే పోయిన జనం అంటే ఇక్కడ నుంచి పోయిన జనం అంతా అక్కడ పోయినోడు అటే చనిపోతున్నారేమో అని అంటున్నారు. ఎందుకు అంటే జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకేనంట. అంటే జలపిడుగు అంటే వర్షాలు, ఆంధ్రాలో తుఫాన్లు వచ్చేసి బాగా తుఫాను వర్షం వచ్చేసి ఇక్కడ మన తెలంగాణలో, ఆంధ్ర నుంచి తెలంగాణలో ఉన్న భద్రాచలం గోదావరి నదిని తాకుతుందంట. అంటే అంత ఎక్కువగా తుఫాను వర్షాలు ఉన్నాయి అని అర్థం. మరి అట్లా పోయిన వాళ్ళంతా అటే పోతురు అంటున్నారు. ఎక్కడుంటివి లేబరి, ఎన్నడొస్తావు జాలరి, మరి నువ్వు ఎక్కడున్నావయ్యా, నువ్వు ఎప్పుడు వస్తావు అని కుటుంబ సభ్యుల ఆవేదనని మనకి తెలియజేస్తున్నాడు. ఎవరు? ముకురాల రామారెడ్డి. ఈ పాఠం మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా పాఠం కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం.